గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 47వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 48వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ తతః సచ హృషీకేశః సచ రాజా యుధిష్ఠిరః కృపాదయశ్చ తే సర్వే చత్వారః పాండవాశ్చ తే రథైస్తైర్నగర ప్రఖ్యై పతాకాధ్వజ శోభితః యయురాశు కురుక్షేత్రం వాజిభిః శీఘ్రగామిభిః. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, కృష్ణుడు, ధర్మరాజు, కృపుడు మొదలైన వారు మిగిలిన 4 పాండవులతో పతాకాలతో ధ్వజాలతో శోభిల్లే నగరాల వంటి రథాలతో వేగంగా వెళ్లే గుర్రాలనెక్కి కురుక్షేత్రానికి వెళ్లారు. తేభతీర్య కురుక్షేత్రం కేశమజ్ఞాస్తి సంకులం దేహన్యాస కృతో యత్ర క్షత్రియైస్తైర్మహాత్మభిః. వాళ్ళంతా కూడాను కురుక్షేత్రం దగ్గర రథాలు దిగి నడుస్తూ వెళ్ళారు. రథాలని ముందుగానే దిగి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు భీష్ముడి దగ్గరికి కదా వెళ్ళటం, కొంత దూరంలోనే రథాలను ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. తేవతీర్య, ఇంకా కురుక్షేత్రం అంతా కూడా వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే ఎక్కడ పట్టినా వెంట్రుకలతో మధ్యతో ఎముకలతో నిండి ఉంది. మహాత్ములైన క్షత్రియులు ఎంతో మంది అక్కడ దేహత్యాగం చేశారు. గజాశ్చ దేహాస్తి చయైః పర్వతైరివ సంచితం నరశీర్షక పాలైశ్చ శంఖైరివ చ సర్వశః. గజాలు, గుర్రాల దేహాలు, ఎముకలు అక్కడ పర్వతాల్లాగా పడిన్నాయి. మనుష్యుల తలలు శంఖాల్లాగా అంతటా కూడా వెదజల్లినట్లుగా కనపడుతున్నాయి. చితా సహస్ర ప్రజితం వర్మశస్త్ర సమాకులం ఆపాన భూమిం కాలస్య తదా భుక్తోద్ఘితామివ. వేల కొద్ది చితులు, కవచాలు, ఆయుధాలు చిందరవందరగా పడి ఉన్నాయి. తినేసి విడిచిన యముని పానశాలలాగా ఉంది. భూత సంఘానుచరితం రక్షోగణ నిషేవితం పశ్యంతస్తే కురుక్షేత్రం యయురాసు మహారథ. భూత సంచారం, రక్షోగణ సంచారం గల కురుక్షేత్రం చూస్తూ మహారథులు మెల్లగా ముందుకు నడిచి వెళ్ళారు. గచ్చన్నేవ మహాబాహు సవై యాదవ సన్నందన యుధిష్ఠిరాయ ప్రోవాచ జమదగ్రస్య విక్రమం. దారిలో వెళ్తూ ధర్మరాజుకి కృష్ణుడు పరశురాముడి యొక్క పరాక్రమాన్ని గురించి చెప్పాడు. అమీ రామహ్రద పంచ దృశ్యంతే పార్థ దూరత తేషు సంతర్పయామాస పితృన్ క్షత్రియ శోణితై. ధర్మజ, ఆ దూరంగా కనపడుతున్నాయే మడుగులు, వాటిని రామహ్రదాలు అంటారయ్యా. పరశురాముడు ఇక్కడే క్షత్రియుల రక్తంతో తన దేవతలకు తర్పణం విడిచాడు. సప్తకృతో వసుధాం
కృత్వా నిక్షిత్రయా ప్రభు ఇహేదానీం తతో రామ కర్మణో విరరామ. 21 సార్లు పరశురాముడు భూమి మీద క్షత్రియులు లేకుండా చేసి అప్పుడు ఇక్కడే క్షత్రియ వధను విరమించాడు. యుధిష్ఠిర ఉవాచ హి సప్త కృత్వా పృథివీ కృతాని క్షత్రియ పురా రామేణీతి తథార్థత్వం అత్ర మే సంశయోన్మహాన్. 21 సార్లు భూమి మీద రాజులు లేకుండా చేశాడు పరశురాముడు అన్నారు కదా. ఇక్కడ నాకు సందేహం ఉన్నది అంటున్నాడు ధనురాజు. క్షత్రబీజం యదా దగ్ధం రామేణ యదు పుంగవా కథం భూయ సముత్పత్తి క్షత్రస్యామిత విక్రమ. రాముని చేత క్షత్రియ బీజం దగ్ధమైపోతే మళ్ళీ క్షత్రియులు ఎలా పుట్టారు? మహాత్మనా భగవత రామేణ యదు పుంగవ కథముత్సాదితం క్షత్రం కథం వృద్ధి ఉపాగతం. అసలు భగవంతుడే పరశురాముడిగా అవతరించాడు కదా, ఆయన ఎందుకు క్షత్రియులను నాశనం చేశాడు? మళ్ళీ వాళ్ళు ఎలా వృద్ధి పొందారు? మహతా రథయుద్ధేన కోటిస్య క్షత్రియా హత తథా భూచ మహీకీర్ణ క్షత్రియైర్వదతాం వరా. కోట్ల మంది కదా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు రాజులు, మరి వాళ్ళందరూ ఎట్లా పుట్టారయ్యా? ఆయన ఎప్పుడో నిశ్శేషం చేసేసాడు, శత్రువులందరినీ చంపారన్నావు కదా. కిమర్థం భార్గవేణేదం క్షత్రముత్పాదితం పురా రామేణ యదుషార్థూల కురుక్షేత్ర మహాత్మనా. అసలు పరశురాముడి చేత క్షత్రియ జాతి అంతా కురుక్షేత్రంలో ఎందుకు చంపబడింది? ఏతన్మే చింది వార్ష్ణేయ సంశయం తాక్షకేతన ఆగమో హి పరః కృష్ణ తత్తో నో వాసవానుజ. ఓ గరుడధ్వజ, నా ఈ సందేహాన్ని తీర్చవయ్యా. నీ మాటను మించిన వేదం నాకు మరొకటి లేదు, నువ్వే చెప్తే అదే వేదం. వైశంపాయన ఉవాచ తతో యథావత్స గదాగ్రజ ప్రభు శశంస తస్మై నిఖిలేన తత్వతః యుధిష్ఠిరాయ ప్రతిమౌజసే తథా యథా భవత్ క్షత్రియ సంకులామహి. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా పాండవులు కౌరవులు యుద్ధం చేసిన కథని జనమేజయుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, జనమేజయుడు తన తండ్రి పరీక్షన్ మహారాజు ఒక పాము కాటు చేత చనిపోయాడని సర్పయాగం చేసి పాములన్నింటినీ కూడాను చంపుతూ ఉంటే ఆస్తికుడు అనే ఒక మహాముని ఆపుతాడు అలా చేయకుండా. ఆ సమయంలో అక్కడ వ్యాసుల వారు కూడా ఉంటారు యజ్ఞం చేస్తున్నప్పుడు. వ్యాసుల వారిని అడుగుతాడు, అయ్యా మా పూర్వీకులకు అసలు యుద్ధం ఎలా జరిగింది అంటే, నాయన ఇదంతా నేను గ్రంథస్థం చేసి నా శిష్యుడు వైశంపాయుడికి చెప్పాను, ఆ వైశంపాయుడు నీకు చెప్తాడు అంటే వైశంపాయుడు చెప్పడం జనమేజయుడు వినడం ఇలా జరుగుతూ ఉంటుంది భారతం అంతా కూడాను. ఆ తర్వాత బలరాముడి తమ్ముడైన కృష్ణ భగవానుడు ధర్మరాజుతో భూమి ఎలా మళ్ళీ క్షత్రియులతో నిండిందో చెప్పడం ప్రారంభించారు. ఆ అధ్యాయం మనం రేపు చెప్పుకుందాం. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి రామోపాఖ్యానేష్ట 40 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 48వ అధ్యాయం. రేపు 49వ అధ్యాయం చదువుతున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.